నమస్తే, వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ. నేను బి రాజేష్. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ బలమైనటువంటి పార్టీగా అన్న ఒక ప్రచారం ఎన్నికల ముందు వరకు జరిగింది. అసలు బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఎన్నికల్లో మరోసారి అధికారం ఖచ్చితంగా స్థాపిస్తుంది, అంటే అధికారం స్థాపిస్తుంది అనే పెద్ద ఎత్తున చర్చ జరిగినప్పటికి కూడా ఆ కోటలు బీటలు బారేలాగే ఇవాళ బీఆర్ఎస్ కోటలు బద్దలు చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే అధికారంలోకి వస్తున్నటువంటి తరుణంలో పీసీ అధ్యక్షుడితో పాటు మొత్తం కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి లీడర్లందరూ కూడా సమిష్టి కృషితోటే ఇవాళ ఖచ్చితంగా పార్టీ అధికారంలోకి వచ్చింది అనేది ఖచ్చితంగా గాంధీ భవన్ లో జరుగుతున్నటువంటి చర్చ. మరోవైపు పూర్తి స్థాయిలో ఒక రేవంత్ రెడ్డితో పాటు మరోవైపు సునీల్ కనుగోలు వ్యూహాలు, మరోవైపు స్ట్రాటజిస్టుల యొక్క వ్యూహాలతో భాగంగానే ఖచ్చితంగా ఎన్నికల్లో 6 గ్యారెంటీల అంశం ప్రధానంగా ప్రజల్లోకి వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే గెలుపొందింది అనేది మరో వాదన. అయినప్పటికీ కూడా ఒక రేవంత్ రెడ్డితో పాటు రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నటువంటి చాలా మంది కీలకమైనటువంటి నేతలు ఒక అండర్ కవర్ ఆపరేషన్ లాగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో గెలుపులో చాలా క్రియాశీలక పాత్ర పోషించారని ఖచ్చితంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇవాళ ప్రధానంగా నామినేటెడ్ పదవుల రేసులో కూడా వీరందరూ కూడా తెర మీదకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గెలుపులో అంటే ఒక్కొక్కరికి ఒక వింగ్ లాగా కేటాయించుకొని ఆయా వింగుల్లో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో 100% ఎఫర్ట్స్ పెట్టారు. అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. మరి అందులో ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి ఒకసారి ఆ లిస్ట్ కనుక చూస్తే ప్రధానంగా రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, గతంలో టీడీపీ నుంచి కూడా కలిసి పనిచేసినటువంటి కొంత అనుభవజ్ఞుడు, మరోవైపు ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డికి వ్యూహాలతో పాటు కొంత అనుసరించాల్సినటువంటి వ్యూహాలపైన మరోవైపు కొంత ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి అనేక వైఖరి, మరోవైపు ఏఐసీసీకి సంబంధించినటువంటి పీసీసీకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో చెక్కబెట్టడంలో కీలకంగా పాత్ర పోయించినటువంటి ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డి, ఆయన అత్యంత సన్నిహితుడు రేవంత్ రెడ్డికి. సో మరోవైపు ఆయన ఈ మధ్య కాలంలోనే క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో కూడా ఆయన పేరు ఉంటుంది అని కొంత ప్రచారం జరిగినప్పటికి కూడా మొన్న రేవంత్ రెడ్డితో పాటు ఆయన పేరు లేదు. కానీ భవిష్యత్తులో క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో ఉండే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు ఆయనకు ఒక క్రియాశీలకమైనటువంటి పదవి కూడా కట్టబెట్టే అవకాశాలు ఉంది, ఎమ్మెల్సీ కూడా ఇచ్చే అవకాశం ఉందనే చర్చ బలంగా కాంగ్రెస్ పార్టీలో ఉంది. మరోవైపు హర్కర వేణుగోపాల్, ఈయన కొంత ప్రోటోకాల్ అంశాలు చూస్తూ ఏఐసీసీ నేతలకి మరోవైపు పీసీసీ కొంత అనుసంధానకర్తగా ఉన్నారు, మరోవైపు చాలా కీలకంగా వ్యవహరించారు హర్కర వేణుగోపాల్ అని చెప్పుకోవాలి. మరోవైపు ఫయూమ్ కూడా రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, ఆయన రేవంత్కి సంబంధించినటువంటి అలాగే ఏఐసీసీ సంబంధించినటువంటి నేతలు తెలంగాణకు వచ్చినటువంటి పర్యటన నేపథ్యంలో వాళ్ళకి సంబంధించినటువంటి మొత్తం వ్యవహారాలు చూస్తూ మరోవైపు వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారాలు, వాళ్ళకి సంబంధించినటువంటి భేటీలు ఎక్కడ కూడా ఎవరికి లీక్ కాకుండా పెద్ద ఎత్తున కొంత సీక్రెట్గా మెయింటైన్ చేసి వాళ్ళందరితో కొంత అనుసంధానం చేస్తూ కొంత ముందుకు కదిలినటువంటి వ్యక్తి. మరోవైపు చామల కిరణ్ కూడా ఆయన ఉపాధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీలో అందరూ ప్రస్తుతమైన పార్లమెంట్ రేస్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఖచ్చితంగా భువనగిరి పార్లమెంట్ రేస్లో చామల కిరణ్ ఇప్పటికే కొంత ప్రచారంలో ముందున్నారు. మరోవైపు ఆయన కొంత నియోజకవర్గం మీద కూడా కొంత ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. ఆయన కూడా కొంత క్రియాశీలకంగా మీడియాలో కొంత కాంగ్రెస్ పార్టీ వైఖరి, మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ వైఫల్యాలు ఎండగట్టడం, మరోవైపు 6 గ్యారెంటీల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కూడా కొంత చామల కిరణ్ క్రియాశీలకంగా వివరించారని చెప్పుకోవాలి. మరోవైపు అయోధ్య రెడ్డి, ఆయన జర్నలిజం ప్రొఫెషన్లో కొంత గతంలో అనేక వివిధ సంస్థల్లో పనిచేసేటువంటి అనుభవం ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం అయోధ్య రెడ్డిని సిపిఆర్ఓగా ఇప్పటికే రేవంత్ రెడ్డి సీఎంఓలో నియమించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎన్నికల సందర్భంగా ప్రధానంగా అంటే రేవంత్ రెడ్డి గత పాదయాత్రల నుంచి మొదలుకొని ఇవాళ ఎన్నిక అంటే సీఎం వరకు కూడా అనేక సందర్భాల్లో రేవంత్ రెడ్డికి ఎన్నికల సందర్భంలో కూడా స్పీచెస్ రాసి ఇవ్వడం కానీ, లేకుంటే ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి సమస్యలు, మరోవైపు బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలు, మరోవైపు ఆ నియోజకవర్గాల్లో ఎటువంటి స్పీచెస్ ఇవ్వాలి అనే దానిపైన కొంత వర్కౌట్ చేసి కొంత రేవంత్ రెడ్డికి ఇన్పుట్స్ ఇస్తూ కొంత రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా మెలిగినటువంటి వ్యక్తి అయోధ్య రెడ్డి అని చెప్పుకోవాలి. మరోవైపు రేవంత్ రెడ్డికి మరో అత్యంత సన్నిహితుడు అనిల్, ఆయన కొంత పెద్ద ఎత్తున సభలు సమావేశాలు సక్సెస్ అవడంలో అనిల్ పాత్ర చాలా కీలకం అని చెప్పుకోవాలి. అనిల్తో పాటు చాలా మంది కొంత కీలకంగా వ్యవహరిస్తుంటారు. రేవంత్ రెడ్డికి ఒక ప్రత్యేక టీం ఉంటుంది, శివారెడ్డి, ఇట్లా కొంతమంది టీం ఖచ్చితంగా ఏదైనా బహిరంగ సభలు కానీ సమావేశాలు కానీ పెద్ద ఎత్తున విజయబేరి సభ సక్సెస్ కానీ ఇట్లాంటి అనేక సభలకు కూడా కొంత కీలకంగా మొత్తం స్టేజ్ మేనేజ్మెంట్ చూసుకోవడంలో కూడా వీళ్ళ పాత్ర చాలా కీలకమని చెప్పుకోవాలి. దాంతో సభ సక్సెస్ అవటం, మరోవైపు ఖచ్చితంగా పార్టీ అధికారంలోకి తేవడానికి వీళ్ళందరికీ కృషి ఉంది అని కూడా ఖచ్చితంగా చెప్పుకోవాలి. మరోవైపు పెద్ద ఎత్తున అంటే ఐటీ సెల్ సతీష్ కానీ, లేదంటే కనుక సునీల్ కనుగోలు టీం కానీ పెద్ద ఎత్తున వీళ్ళందరూ కూడా బ్యాకప్ వర్క్ చేస్తేనే ఖచ్చితంగా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చెప్పుకోవాలి. మరోవైపు వీరితో పాటు పీసీసీ చెందినటువంటి చాలా మంది కీలక నేతలు కూడా కొంత కీలకంగా వ్యవహరించారని చెప్పుకోవాలి. మరీ ముఖ్యంగా అధికార ప్రతినిధులు పెద్ద ఎత్తున సామా రామ్మోహన్ రెడ్డి నుంచి మొదలుకుంటే అద్దంకి దయాకర్ కూడా అధికార ప్రతినిధి, మరోవైపు కాళ్ళ సుజాత, పెద్ద ఎత్తున అధికార ప్రతినిధులు, మాజీ మంత్రులు, అలాగే మాజీ ఎంపీలు, అందరూ అధికార ప్రతినిధులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇవాళ ఖచ్చితంగా వాళ్ళ గలం వినిపించడంలో కాంగ్రెస్ పార్టీ యొక్క వర్షన్ ప్రజల్లోకి తీసుకెళ్లడం, మరోవైపు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి అరాచకాలను ఎండగట్టడంలో ఖచ్చితంగా వీళ్ళందరి పాత్ర ఖచ్చితంగా క్రియాశీలకంగా ఉందనే ఖచ్చితంగా చెప్పుకోవాలి. మరోవైపు పెద్ద ఎత్తున
జనరల్ సెక్రటరీలు దాదాపుగా గతంలో 84 మంది జనరల్ సెక్రటరీ ఇచ్చినప్పుడు పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించారు. రేవంత్ జంబో టీం అంటూ కూడా పెద్ద ఎత్తున ఫిల్ చేసినప్పటికి కూడా చాలా మంది అంటే అర్హులు కానటువంటి వాళ్ళందరూ కూడా 84 మందికి జనరల్ సెక్రటరీలు ఇచ్చారని కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించారు. కానీ ఆ జనరల్ సెక్రటరీలు చాలా మంది కూడా పెద్ద ఎత్తున ఇవాళ క్రియాశీలకంగా ఎన్నికల కోసం పనిచేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున కొంతమంది మరీ ముఖ్యంగా ఇతర పార్టీలకు చెందినటువంటి నేతల్ని కాంగ్రెస్ పార్టీలో చేరికల విషయం తీసుకుంటే అంటే కొంతమంది ఆ విషయంలో పనిచేశారు. మరోవైపు కొంతమంది అలకబూనినటువంటి నేతలకు కొంత సర్ది చెప్పడం, కొంత వాళ్ళని కాంగ్రెస్ పార్టీలో కొనసాగించేందుకు కృషి చేయించడం అట్లాంటి పెద్ద అంటే మల్లు రవితో పాటు చరణ్ కౌశిక్ కానీ లేదంటే కనుక కొంతమంది చాలామంది నేతలు కూడా కొంత పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలు చాలా కీలకంగా క్రియాశీలకంగా అంటే కొంతమంది పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ నుంచి కూడా కొంత కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేటువంటి క్రమంలో చేరికల విషయంలో వాళ్ళందరూ సీక్రెట్ ఆపరేషన్ సీక్రెట్గా మీటింగ్స్ జరపడంలో కొంత సక్సెస్ అయ్యారని ఖచ్చితంగా చెప్పుకోవాలి. సో వీరితో పాటు నియోజకవర్గ స్థాయిలో పనిచేసినటువంటి నేతలు కూడా చాలా మంది కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కీలకమని చెప్పుకోవాలి. అందులో భాగంగా మరీ ముఖ్యంగా మల్రెడ్డి రామరెడ్డి ఎల్బీ నగర్ నియోజకవర్గం చెందినటువంటి మల్రెడ్డి రామరెడ్డి సుదీర్ఘంగా రేవంత్ రెడ్డితో పాటు కొన్ని సంవత్సరాలుగా ఆయన కూడా కొంత ట్రావెల్ కొనసాగుతుంది రేవంత్ రెడ్డికి ఆయనకి. మరోవైపు ఆయన టికెట్ త్యాగం చేసి అంటే ఎల్బీ నగర్లో పెద్ద ఎత్తున ఆయన టికెట్ కోసం పోటీ పడినప్పుడు కూడా టికెట్ త్యాగం చేసి కొంత కాంగ్రెస్ పార్టీ కొంత కృషి చేసినటువంటి పరిస్థితి. మరోవైపు వాళ్ళ సోదరుడు మల్రెడ్డి రంగారెడ్డి కూడా కొంత ఇబ్రహీంపట్నంలో గెలుపు బావుట ఎగిరేశారు. కాంగ్రెస్ పార్టీలో ఆయన కూడా గెలిచినటువంటి పరిస్థితి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి కూడా ఉన్నది. మరోవైపు ఆయన గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీతో మరీ ముఖ్యంగా పీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో అత్యంత సన్నిహితంగా మెలుగుతూ కూడా కొంత ప్రతి విషయంలో కూడా అంటే కాంగ్రెస్ పార్టీ అడుగడుగులో ఆయన పాత్ర ఉందని ఖచ్చితంగా చెప్పుకోవాలి. మరోవైపు ఆయనతో పాటు దీపా భాస్కర్ గారి లేకుంటే దర్పల్లి రాజశేఖర్ రెడ్డి జిహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ ఆయన కూడా కొంత హైదరాబాద్ ఉమ్మడి జిహెచ్ఎంసీలో పరిధిలో అనేక కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీస్లో కూడా చాలా యాక్టివ్గా పనిచేశారు. అనేక కేసులు కూడా ఎదుర్కొన్నారు గతంలో. సో ఇట్లా చాలామంది నేతలు పెద్ద ఎత్తున ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలుపులో కీలకమని చెప్పుకోవాలి. మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డికి మరో అత్యంత సన్నిహితుడు భూపత్ రెడ్డి నర్సారెడ్డి భూపత్ రెడ్డి ఆయన కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బోయిన్పల్లికి సంబంధించినటువంటి గాంధీ ఐడియాలజీ సెంటర్ కానీ లేకుంటే అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీస్ కానీ పార్టీస్ కానీ చాలా కీలకంగా సక్సెస్ చేసినటువంటి నేతనే చెప్పుకోవాలి. సో ఇక అనేక వింగులు తీసుకుంటే అంటే ఇన్సూరెన్స్ వింగ్ తీసుకుంటే మల్లాది పవన్ ఆయన కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఐడియాలజీని మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వర్షన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. మరోవైపు కార్యకర్తలకు కొంత అండగా ఉంటూ ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి చెక్కులు అందజేసినటువంటి పరిస్థితి. మరోవైపు కిసాన్ విభాగం సంబంధించినటువంటి కోదండ్ రెడ్డి అయినా లేదంటే కనుక అన్వేష్ రెడ్డి అయినా సో ఖచ్చితంగా వీళ్ళు కూడా రైతుల సమస్యల పట్ల మరోవైపు ధరణికి సంబంధించినటువంటి గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాల్ని ఎండగట్టే విషయంలో ధరణిని కొంత బాధితులకు అండగా ఉంటూ కొంత ఎక్స్పోజ్ చేసినటువంటి పరిస్థితి. దాంతో ఖచ్చితంగా రైతులలో రైతు బంధుకు కానీ రైతుకు సంబంధించిన అంటే రైతు సమస్యల మీద పోరాడుతూ గత కొంతకాలంగా ఆ పోరాటాల ఫలితం కూడా కొంత కాంగ్రెస్ పార్టీ గెలుపు క్రియాశీలకంగా అని చెప్పుకోవాలి. మరోవైపు ఎస్సీసీఎల్ బీసీసీఎల్ నేతలు ఎస్సీసీఎల్కి సంబంధించినటువంటి నగరి గారి ప్రీతం కూడా కొంత క్రియాశీలకంగా పనిచేశారని చెప్పుకోవాలి. మరోవైపు బీసీసీఎల్ అట్లాగే యూత్ కాంగ్రెస్ సంబంధించినటువంటి శివసేన రెడ్డి మొత్తం యూత్ కాంగ్రెస్ నేతలందరూ కూడా కొంత కీలకమని చెప్పుకోవాలి. మరోవైపు ఎన్ఎస్యూఏ స్టూడెంట్ వింగ్ కూడా చాలా కీలకం. అందులోకి సంబంధించిన ఎన్ఎస్యూఏ అధ్యక్షుడు ఉన్నటువంటి బల్మూరి వెంకట్ ఆయనకు సంబంధించినటువంటి టీం ఇట్లా అనేక మంది. మరోవైపు మరీ ముఖ్యంగా సోషల్ మీడియా వారియర్స్ పెద్ద ఎత్తున ప్రతి ఒక్క అంశం సోషల్ మీడియాలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీని ఎండగట్టినట్టుగా సోషల్ మీడియాని కాంగ్రెస్ పార్టీ వాడుకున్నట్టుగా ఏ ఒక్క పార్టీ వాడుకోలేదని చెప్పుకోవాలి. పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ చేయడం మరోవైపు ఇతర పార్టీలకు సంబంధించినటువంటి వాటి కౌంటర్లు వేస్తూ సోషల్ మీడియాలో చాలా క్రియాశీలకంగా కాంగ్రెస్ పార్టీ వర్కర్స్ అందరూ సోషల్ మీడియాకు పనిచేసినటువంటి ప్రతి ఒక్క యోధులందరూ కూడా సోల్జర్స్గానే చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ సోషల్ మీడియా వారియర్స్ అందరూ కూడా ఇవాళ ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుపులో కీలకమని చెప్పుకోవాలి. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే దాదాపుగా కాంగ్రెస్ పార్టీ గెలుపులో రేవంత్ రెడ్డి అధ్యక్షుడితో పాటు ఆయన అధ్యక్షుడికి కొంత ఊతం ఇస్తూ అనేక మంది కాంగ్రెస్ పార్టీ గెలుపులో చాలా కీలకమని చెప్పుకోవాలి. అందరూ కూడా సమిష్టి కృషితోటి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం సాధించిందని చెప్పుకోవాలి. ఇట్లా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే అవుతుంది. కానీ ఖచ్చితంగా మరీ ముఖ్యంగా కొంత పార్టీలకు అతీతంగా కూడా కొంతమంది అంటే టీడీపీ నేతలు కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ఒక రేవంత్ రెడ్డితో పాటు అనేక మంది సమిష్టి కృషితోటి వాళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారం తెలంగాణలో చేజిక్కించుకుందని కూడా ఖచ్చితంగా చెప్పుకోవాలి. సో వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా భవిష్యత్తులోనే న్యాయం జరుగుతుందని వాళ్ళందరూ భావిస్తున్నారు. మరీ ముఖ్యంగా కొంత కొడంగల్ నియోజకవర్గం చెందినటువంటి నేతలు రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా పనిచేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సోదరులుగా ఉన్నటువంటి తిరుపతి రెడ్డి ఆయన కొడంగల్ నియోజకవర్గం చూసుకున్నారు. మరోవైపు ఇంకో సోదరుడు కామారెడ్డి చూసుకున్నారు. సో ఇద్దరు సోదరులు కూడా కొంత రేవంత్ రెడ్డికి అండగా ఒక్కొక్క నియోజకవర్గం ఒక్కొక్కరు గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారు. అక్కడ కొడంగల్లో పనిచేసినటువంటి వాళ్ళైనా కామారెడ్డిలో పనిచేసినటువంటి నేతలు కూడా చాలా కీలకమని చెప్పుకోవాలి రేవంత్ రెడ్డి విజయంలో. ఎందుకంటే ఇలా రేవంత్ రెడ్డి సీఎల్పీ లీడర్గా ఎన్నికయ్యాడంటే ఖచ్చితంగా అక్కడ ముందుగా కొడంగల్లో గెలిచిన తర్వాతే ఆయన
ఇవాళ సిఎల్పి నేతగా ఎన్నికైనటువంటి పరిస్థితి. దీంతో ఖచ్చితంగా ఆయన విజయానికి అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు కూడా చాలా కీలకం అని చెప్పుకోవాలి. పెద్ద ఎత్తున చేరికల విషయం కానీ లేకుంటే ఇతరత్ర అక్కడ ప్రధానంగా కొడంగల్లో ఉన్నటువంటి ముగ్గురు కీలకమైనటువంటి యువ నేతలు రేవంత్ రెడ్డి గెలుపులో కీలకం అని చెప్పుకోవాలి. ముందుగా సింగర్ నరసింహ కూడా చాలా కీలకం అని చెప్పుకోవాలి. మరోవైపు రేవంత్ సైన్యం నడుపుతున్న రేవంత్ టీమ్గా ఉన్నటువంటి నరసింహ, ఇంకో నరసింహ, ఆ ఇద్దరు నరసింహలతో పాటు రెడ్డి సీను, ఇలా ముగ్గురు నేతలు, మరోవైపు కొంతమంది అనితారెడ్డి, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా కొంత కాంగ్రెస్ పార్టీ గెలుపులో చాలా క్రియాశీలకంగా కృషి చేశారని ఖచ్చితంగా చెప్పుకోవాలి. దీంతో ఖచ్చితంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం కైవసం చేసుకుంది. మరి ముఖ్యంగా వాళ్ళందరూ కూడా ఇవాళ పదవుల రేస్లో చాలా క్రియాశీలకంగా పదవులు వస్తాయి, మాకు న్యాయం చేస్తారని ఒక ఆశాభావం కాంగ్రెస్ పార్టీని కొంత 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే సుదీర్ఘంగా తెలంగాణ వచ్చినాక 10 ఏళ్ల పాటు వారందరూ కూడా ప్రతిపక్షంలో ఉండి పోరాడినటువంటి ఫలితం ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మాకు పదవులు దక్కుతాయని ఒక ఆశ వాళ్ళందరిలో కనిపిస్తుంది. సో చూడాలి రేవంత్ రెడ్డి వీళ్ళందరికీ కూడా ఎట్లా న్యాయం చేస్తాడు, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వీళ్ళని ముందుకు తీసుకెళ్తుందని కూడా వెయిట్ చేసి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.